ఈ కీర్తన గంగాధరం స్వరం చేశాడు. బాగుంది కదూ? ధ్వజస్తంభం లేని ఆలయం ఎలా ఉంటుంది? ఊహించలేవు. సంధ్యదీపం లేని ఇల్లు కళావిహీనంగా ఉంటుంది. రాగానికి ప్రాణం ఉండాలి, భావానికి జీవం ఉండాలి, స్వరం సజీవమై ఉండాలి. ఇవన్నీ ఉంటే ఈ కీర్తన బాగుంటేది. అంత ఇదిగా ఉంటే కొంచెం సులభమైన కీర్తన స్వరం చేయమని. ఏమిటమ్మగారు, ఆ కీర్తన నువ్వే పాడుంటే ఆయన బాగుందనేవారేమో. భలేవారే, మీరు తక్కువ పాడారు. అమ్మో, అసలు ఆ కీర్తనకి నేను చేసిన రాగానికి ఏదో కుదురుండదు. కానివ్వండి, ఇంకొక కీర్తన తీసుకుని చూడండి చూడండి. ఏమిటంత తీక్షణంగా ఆలోచిస్తున్నావు? మంచి కీర్తన దొరికింది, మంచి రాగమే దొరకాలి. ఆశీర్వదించండి. శ్రీకరం శివశీకరం కృతసుకృతనికరవశీకరం శ్రీకరం శివశీకరం శుభకరం వరశేఖరం శ్రితలోకతిమిరదివాకరం శ్రీకరం శివశీకరం రాగరసరత్నాకరం స్వరసరసిజారజనీకరం చింతయామి సరస్వతి చింతయామి సరస్వతి తవ చారు సుస్మిత కౌముదిం చింతయామి సరస్వతి తవ చారు సుస్మిత కౌముదిం శ్రీకరం శివశీకరం. నమస్కారం అండి. నమస్కారం అండి. గాయత్రి వసంతం? లేదు సార్, మిసెస్ గాయత్రి రాధాకృష్ణ. ఓహో, మీకోసం వచ్చాం. ఏమిటి విశేషం? వచ్చే నెల పోలీస్ వెల్ఫేర్ ఫండ్ కలెక్ట్ చేయడానికి గంగాధరం చేత కచేరీ ఏర్పాటు చేయాలనుకున్నాం. దానికి మీరు అనుమతిస్తే. మీరు నిర్ణయం తీసుకున్నాక మహా అనుమతి కావాలా? అది కాదండి, గంగాధరం ఇంకా మొగ్గలాంటి వాడు, ఎంతో భవిష్యత్తున్నవాడు. వాడు పూర్తిగా వికసించి పరిమళించకుండా ఇలా కచేరీలతో వ్యాపారం చేసి వాడి భవిష్యత్తు పాడు చేయకండి. తర్వాత మీ ఇష్టం. వస్తాను. ఆయన చెప్పింది కరెక్టే కదా. చెప్పే నోరు వేరు, చేయాలనుకున్న మనసు వేరు. గంగాధరాన్ని వదిలేస్తే వాడు విజృంభించి తనను మించిపోతాడని ఇలా అభిమానం నటించి ఖైదీగా ఉంచేస్తున్నాడు. అసలు రహస్యం అది. మీకు గంగాధరం మీదున్న ప్రేమ, అభిమానం విలువేమిటో ఇన్నాళ్ళకి తెలుసుకున్నానండి. వాడు శ్రమ చేసి స్వరం చేసిన ప్రతి కీర్తన బాగాలేదన్నారు, పెదవి విరిచారు. నేను కూడా మిమ్మల్ని ఒక్కోసారి అపార్థం చేసుకున్నాను. కానీ బిడ్డ పాండిత్యాన్ని మెచ్చుకుంటే వాడికి ఆయుక్షణమని భావించారు కదూ. భారవి తండ్రిలాగా వాడి గొప్పతనాన్ని మీ మనసులోనే దాచుకున్నారు కదూ. మీ దొడ్డ మనసుకి సాక్ష్యాలు ఈరోజే చూశారండి.
బాగా లేవన్న ఆ కీర్తనలన్నీ వాడు చేసిన స్వరంలోనే రాసుకుని మీరింత భద్రంగా దాచుకున్నారంటే అంతకన్నా ఆ గీతాలకి సార్థకత ఉంటుంది. అంతకన్నా ఆ చిరంజీవి ఆశించేది ఉంటుంది. పీఠాధిపతులు కోరిన విధంగా ఆ శారదాదేవి సాహిత్యానికి వాడి సంగీతం అమరే అవకాశాన్ని ఇప్పించండి. వాడు మీ ఎంత గొప్పవాడే. నువ్వు చేసిన పుణ్యం ఏమిటి? నేను చేసిన పాపం ఏమిటి? చెప్పు. ఏ దేవత నీకింత విద్య ప్రసాదించింది? ఏ దేవుడు నీకు ఈ గాత్రదానం చేశాడు? పూర్వజన్మలో నువ్వు త్యాగయ్యవా, అన్నమయ్యవా? ఎవర్రా ఎవర్రా నువ్వు? చెప్పు. ఇలా రండి. ఏమిటండి మీరన్నీ తెలిసిన వారు, సర్వజ్ఞులు. ఆ పసివాడు ఏదైనా తప్పు చేసి వాడు పసివాడు కాదు శారదా. వామన అవతారంలో వచ్చిన విష్ణుమూర్తి. 3వ పాదం కోసం నా తలను వెతుక్కుంటూ వచ్చిన బాల గంధర్వుడు. నా తలను పాతాళానికి తొక్కయ్యగల శక్తి సామర్థ్యాలున్నవాడు. అది కేవలం మీ అపోహ. మీ విద్యముతో వాడెంత, వాడి అనుభవం ఎంత, ఎంత సాధన చేస్తే మీ దరిదాపులకు రాగలడు చెప్పండి. ఇప్పుడే వాడు చాలా దగ్గరకొచ్చేశాడు శారదా. లేకపోతే నాలో ఇంత ఈర్ష్య దేశం పెంచుతాడా? నా ఏకాగ్రతను పటాపంచలు చేస్తాడా? ఈ అనంతరామ శర్మ సరిగమలతో చదరంగం ఆడుకునే స్వర సామ్రాట్టు ఇంత నీచానికి దిగజారుతాడా? వాడు పాడిన ప్రతి కీర్తన నా మనసును కరిగించిన స్వాభిమానంతో వాటిని తిరస్కరించి ఆ సంగీత సరస్వతిని అవమానిస్తాడా? చూడండి, నేటికి ఏనాటికి మీరు సంగీత సామ్రాటులే. సూర్యుడు వెదికి ఎన్ని దివిటీలు విసిరినా ఆయన శరీరాన్ని కాల్చగలవా? మీ శరీరంతో పాటు మీ సంగీతాన్ని పంచుకున్నదాన్ని మీ గొంతు పోసిపోతే నా జీవితం శూన్యమైపోతుందండి. వాడి వల్ల మీకు మనశ్శాంతి లేదనుకుంటే పంపించేద్దామండి. ఇప్పుడే, ఈ క్షణమే. లేదు శారదా, వాడిని ఎక్కడ వదిలినా నన్ను దాటిపోతాడు. తన పేరు ప్రతిష్టలతో నా సంగీత దీపాన్ని కొడికట్టిస్తాడు. ఆ చీకటిని నేను భరించలేను. ఆ అవమానాన్ని నేను తట్టుకోలేను. అందుకే వాడికింత విషం ఇచ్చి చంపేసి ఆ హత్యా నేరంతోనైనా నేను బ్రతకలను. కానీ వాడి కీర్తిని ఒప్పుకోలేను. అందుకే వాడు పాడకూడదు, అసలు బ్రతికే ఉండకూడదు. ఏమైందండి? నాకేదో భయంగా ఉందరా? కంగారు పడకు, హాస్పిటల్ తీసుకెళ్తాం. బావగారు తల్లి, వారు తప్పే చేశారో ఒప్పే చేశారో ఆ శిక్షేదో నాకే వెయ్యమ్మా. నా పసుపు కుక్కములు దూరం చేయకు.